బ్రేకింగ్ న్యూస్. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా? ప్రస్తుతం ఈ వార్త బయట బాగా చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి కవిత కేసీఆర్ గారికి ఒక లెటర్ రాసింది. తనకి బీఆర్ఎస్ పార్టీలో సరైన హోదా లేదు, అందుకే నేను విడిచి వెళ్తాను, అయితే సొంతంగా పార్టీ పెడుతుందా లేదంటే కాంగ్రెస్ లో చేరుతుందా అనే దాని గురించి చర్చలు అయితే తీవ్రంగా జరుగుతున్నాయి. అండ్ దీని గురించి మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ కి సంబంధించిన ఎవరైతే సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారో ప్రతినిధి, ఆయన మాట్లాడడం జరిగింది. రీసెంట్ గానే కవిత గారు జైలు నుంచి కూడా రావడం జరిగింది. ఒక గత 6 నెలలు తిహార్ జైల్లో ఉన్నారు ఆమె. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఆమె నిందితురాలని చెప్పేసి అరెస్ట్ చేయడం కూడా అందరికీ తెలిసిందే. ఒకవేళ కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కవిత బయటకు వస్తే మరి మార్పులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్లు వస్తాయో మనందరికీ తెలియదు. రీసెంట్ గానే మనం చూసాం, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల గారు ఇద్దరు ఒకే తండ్రి బిడ్డలైనా కానీ వారి మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నాయో కూడా మనందరికీ బాగా తెలుసు. మరి అలాంటి నేపథ్యమే ఇక్కడ నెలకోబోతుందా? ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారా? ఒక పక్క కేసీఆర్ గారు మౌనం పాటిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ కేటీఆర్ గారు కూడా దీనిపైన ఎటువంటి స్పందన తెలియచేయట్లేదని చెప్తున్నారు. అండ్ ఫుల్ రైట్స్ అన్ని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారికే ఉంటాయంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి కవిత గారు వీటన్నిటి గురించి ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారా, లేకపోతే ఇది కావాలని చెప్పేసి కవిత గారి పైన ఎవరైనా ఆరోపణ చేస్తున్నారా? ఒకసారి పూర్తిగా అన్ని విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బయట కవిత గారి గురించి ఇలా రాస్తున్నారు కథనాలు. కల్వకుంట్ల కుటుంబంలో ముసలం పుట్టింది, అది బ్లాస్ట్ అయ్యేందుకు రెడీగా ఉంది. కవిత అసలు తగ్గేదేలా అంటున్నారు. కేటీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. హరీష్ రావు తన సపోర్ట్ బామ్మవారికి అంటున్నారు. ఇంటి పెద్ద కేసీఆర్ కు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు కూతుర్ను కాదనలేరు, ఇటు కొడుకు స్థాయిని తగ్గించలేరు. ఇప్పటికే పార్టీ నుంచి కవిత చాలా దూరంగా ఉంటున్నారు. జాగృతితోనే రాజకీయ ఉనికి చాటుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం కవితతో టచ్ మీ నాట్ అంటున్నారు. బీసీ నినాదం, పులే విగ్రహం, సామాజిక తెలంగాణ లక్ష్యంగా కవిత దూకుడు పెంచారు. రేపో మాపో కవిత కొత్త పార్టీ పెడతారంటూ కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అదే జరిగితే గులాబీ దళం 2 ముక్కలుగా చిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇవన్నీ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ గురించి జరుగుతున్న ప్రచారం. అయితే ఇదంతా నిజమేనా అంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. కవితకు ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వెల్కమ్ చెప్తామంటూ కూడా అంటున్నారు. అయితే కవిత 6 నెలలు జైల్లో ఉన్న తనకు ఇంకా ఎందుకు ఇలాంటి కష్టపెడుతున్నారంటూ ఇటీవల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనను రెచ్చగొడితే మరింత బలంగా మారుతానంటూ తేల్చి చెప్పారు. కవిత కామెంట్స్ కేటీఆర్ గురించేనని అందరూ అంటున్నారు. వారిద్దరు ఆధిపత్య పోరుతో విభేదాలు వచ్చాయని చెప్తున్నారు. అయితే కవిత ఈ మధ్య చాలా వాస్తవాలు మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి మరింత కలకలం రేపారు. తనను ఏకాకి చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆవేదన కవితలో కనిపిస్తుందన్నారు. ఇంటి వాళ్లే కక్ష కట్టి ఆ పని చేస్తున్నారని చెప్తున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని ప్రచారం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తరపున తాము స్వాగతిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే కవిత గారు కేసీఆర్ గారికి లెటర్ రాశారనే వార్త కూడా వస్తుంది. తన అసంతృప్తి వెల్లడిస్తూ కేసీఆర్ గారికి కవిత ఇటీవల లేఖ రాశారని సామా చెప్పారు. పార్టీలో ఏ గుర్తింపు లేకుండా పోతుందని ఆవేదన లేఖలో ఉందని, కుటుంబంలో అంతర్గత అంశాలు లేఖలో ఉన్నాయని వెల్లడించారు. ఒకవేళ కవిత ఆ లేఖను తాను రాయలేదని చెప్తే తాను వివరాలు బయటపడతానని ప్రకటించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. మరి కల్వకుంట్ల కవిత గారు నిజంగానే గులాబీని విడిచి మళ్ళీ కాంగ్రెస్ లోకి రాబోతున్నారా? ఒకవేళ గులాబీని విడిస్తే ఖచ్చితంగా 2 ముక్కలుగా చీలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత తాము ఏంటనేది జనాలకి ప్రూవ్ చేసేందుకు చాలా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక పక్క కేటీఆర్ గారు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి టైంలో మరి కల్వకుంట్ల గారి కవిత అసలు ఏం ఆలోచిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇదే విధంగా ఆమెను ప్రశ్నించడం కూడా మొదలు పెట్టారని చెప్పేసి సామ రామ్మోహన్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ కి వెళ్తే మరి ఎలా ఉండబోతుంది? ఈయన ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ కి వస్తుంది, వెల్కమ్ చేస్తామని మాట్లాడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ లో చేరుతుందనే విషయం అయితే కాదు. కవిత గారు కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు. జాగృతితోనే కవిత గారికి చాలా మంచి పేరు వచ్చింది. సో మరి కవిత గారు కొత్త పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ, ఈ 3 కూడా ప్రధాన పార్టీలు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది, పాలక పక్షంలో కాంగ్రెస్ ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి విడిచి కవిత గారు కొత్త పార్టీ పెడితే ఇక్కడ జనం దాన్ని తీసుకుంటారా? ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ ఉంటుందా? అసలు కొత్త పార్టీ పెట్టే ఆలోచన కవిత గారికి ఉందా లేదా, లేదంటే కావాలనే ఆమెను బ్లేమ్ చేస్తూ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఈ విషయాలన్నీ కూడా బయటికి త్వరలో కవిత గారు వచ్చి ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్
దీని గురించి మీరేమనుకుంటున్నారు ఆ విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే రీసెంట్ గా షర్మిల గారు ఇక్కడ పార్టీ పెడతానంటూ కూడా వచ్చి తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. తర్వాత కవిత గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ విభేదాలు ఏ రకంగా మారాయో అందరికీ తెలుసు. సో అలాంటి గొడవలే మళ్ళీ ఈ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉన్నాయంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేటీఆర్ గారికి, కవిత గారికి పడట్లేదు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో మరి దాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖచ్చితంగా ఖండిస్తారు.